అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణవేణి. ఈరోజు చిలకడ దుంపలు తవ్వడానికి వచ్చాము. ఇంతకుముందు చూసిన వీడియోనే. ఈసారి మళ్ళీ అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాము కదా, ఇక్కడ చిలకడ దుంపలు ఉన్నాయని చెప్పేసరికి చూస్తున్నాము. చూద్దాం ఎంత ఉన్నాయో. ఇవి పైనే ఉన్నాయి, కిందకైతే లేవు. ఇంతకుముందు తవ్విన దుంపల కన్నా పెద్దగానే ఉన్నాయి. ఇవి సైజు బాగా వచ్చాయి. కనిపిస్తుంది అనుకుంటాను మీకు. చాలా లోపలికి వెళ్ళినట్టుంది. దుంప కూడా చాలా పెద్దగానే ఉంది. నేను చిన్నగా ఉంటుంది అనుకుని చిన్నగా తవ్వాను. లోపలికి ఇది చాలా పెద్దగా అయిపోయి ఏందో పురుగు పట్టినట్టుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇవి ఎక్కువ రోజులు ఉంటే ఇలాగే ఉంటాయి. ఇది పనికి రాదండి. ఇది ఎక్కువ రోజులుండి ఏదో పుచ్చిపోయింది. ఏమైంది? పురుగు పట్టేసింది. పురుగు పట్టింది? ఏం పురుగు పట్టింది? అంటే అది ఒక జాతి పురుగు. జాతి పురుగు పట్టింది. మీ జాతి అయితే కాదు కదా? కాదు, అదొక జాతి. అదొక జాతి, పురుగు జాతి. అది ఏం జాతి? ఏమో అదేం జాతి. ఇంకోటి తవ్వుతావా? ఇంకొకటి తవ్వుతా. ఎట్టయినా కానీ ఈరోజు ఎలాగైనా ఒక్కటన్నా తవ్వాలి. ఒక్కటన్నా తవ్వాలా? తవ్వాల్సిందే. ఇవన్నీ ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఇక్కడ లేదా? ఇక్కడెక్కడ చూసా పొద్దున్న. లేదా? ఏదో ఒకటి గట్టిగా ఉంది. ఇంతకుముందు అమ్మ వేరే తెచ్చి ఇచ్చింది. చివరి తవ్వునా అట్లాగా మొత్తం చివరి చుట్టుముట్టు లేపేసి పెద్దగా ఉంది. లేదు, దుంప అయితే ఇంతే. కష్టానికి ఫలితం. ఏంటిది అది? చిలకడ దుంప. తిను. కడగకుండా వెళ్తుంటావు మరి. కడిగి తినాలా? మన ప్లేస్లోకి వెళ్దాం రా. ఇదిగో. ఏది? అదేమైంది? తినకూడదయ్యా. కానీ ఏదో ఏం కాదు, సగానికి ఎరగ కొడితే సరే బాగుందిగా. అదే సూపర్ పా. మొత్తానికి 1.5 వచ్చిందా? నేను ఎప్పుడు చూసావు? ఉన్నాయా? ఇక్కడ అంటే ఎప్పుడు నీళ్ళు వెళ్తుంటాయి. అక్కడ ఉంటాయా? చూసి చెప్తా. ఇక్కడ ఉంటుందా? ఉంటుందా ఉండదో చూస్తున్నా. అక్కడ కూడా లేదా? ఇదేంటిది? మునగ చెట్టు ఇది. ఇంకా కాయలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా?
స్టార్ట్ అవ్వలే. ఏంటి కష్టమేనా? కష్టం అయ్యేటట్టే ఉంది. సో నీ కష్టానికి ఒక చిన్న దుంప దొరికిందనమాట. బాగుంది. ఇంకో దుంప కూడా దొరికింది. ఉందా? ఏయ్ నీకెందుకు ఈరోజు కాలుసుకొని వ్యక్తంగా తినాలి. రాత్రికి ఇంక భోజనం లేదు మనకి. ఇదేనా? ఏనా? ఇదే. ఏం చెప్పిన లాగుతున్నావు? పైన ఉంది. సరే చూపి. ఇంకేమైనా ఉన్నాయా? చూస్తా ఉండు. బాగుపడి డైలాగ్ పిచ్చి పొలాలు ఏరుకుంటున్నాను పిచ్చిదాన్ని అనుకుంటున్నావు అంటావా? అవును. అను ఏనానా ఒకసారి అను అను నానా. పిచ్చి పుల్లలు ఏరుతున్నాను అనుకుంటున్నావా? పిచ్చి పుల్లలు ఏరుతున్నానని పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? ఇక్కడ సరైన దుంపలు తవ్వుతున్నా చూడు. అందుకే 2 దుంపలు వచ్చినాయి ఇప్పుడు 3వ దుంప వస్తుంది. అదే నీకు నాకు మీ నాన్నకి. మరి మీ అమ్మకి? మా అమ్మకి ఎత్తుకుతాయి వెనకాల. మా అమ్మకే పెద్దది దొరికింది. అదేంటి అక్కడ 3 ఉండాలి 2 ఉన్నాయంటే ఇంకో చిన్నది? 3 ఉన్నాయిగా. అవతలకు పడుతున్నాయా? చూపి. ఆహా చూడు. మీకు ఇలాంటి దుంపలు ఎప్పుడైనా దొరికినాయా? ఇంత స్వచ్ఛమైన దుంపలు, ఇంత హెల్దీ దుంపలు దొరికినాయా మీకు? దొరికితే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఓన్లీ కామెంట్ అయినా ఊరు పేరు అన్ని కూడా? ఊరు పేరు అన్ని పెట్టండి. ఇంకా సెలవు, బాయ్. మరి చివరిలో సబ్స్క్రైబ్, లైక్, షేరు, కామెంట్లు అట్లాంటివి ఏమేమి అవసరం లేదా? వద్దు. అప్సెట్లో ఉన్న దుంపలు దొరికినాయి. నచ్చితేనే లైక్, సబ్స్క్రైబ్, షేరు అన్నీనా? నచ్చకపోతే వదిలేసేయండి, ఒక లైక్ కొట్టి. అంతే అంటారు? లైక్ అయితే కంపల్సరీయా? సరే నాన్న, ఓకేనా? బాయ్. సరే.